ఐ థింక్ వీ గాట్ ఇట్. బట్ ఐ మస్ట్ సే థ్యాంక్ యూ టు ఆల్ మై యాక్టర్స్. ఎందుకంటే ఆ సీన్ అయితే వాళ్ళు లేదంటే ఇంకా ఎవరు వాళ్ళు అలాంటి పర్ఫామ్ చేస్తారో నాకు తెలియదు. బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ అ సింగిల్ షాట్. రిహర్సల్ చేయాలి, దానికి కరెక్ట్గా టైమింగ్ పట్టుకోవాలి. ఏదైనా ఎక్కడ ల్యాక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అలాంటి విషయాలు వాళ్ళు బాగా పెట్టుకొని నీట్గా నాకు చేసి ఇచ్చేస్తారు. సో దానికి చాలా థ్యాంక్స్ మేడం. అంటే డైలాగ్స్ కూడా చాలా బాగా అంటే హార్ట్ టచింగ్గా అనిపించాయి. అంటే ఆ డైలాగ్స్ విన్న తర్వాత యాజ్ అ పర్సనల్గా ఒక ఆలోచన అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చెప్పే ఒక ఆడపిల్లని ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాంటి బట్టలు అది నేను వేసుకోవాలి రాసింది. ఆ మాట అని నేను చెప్పి రాసింది. పెంచుతారు. ప్లీజ్ నోట్. మగపిల్లలు అలా పెంచరని. బట్ ఇంకోటి అంటే నెమల్ని చంపితే నాన్ అది బెయిలబుల్, సాయి గారిది. పులిని చంపితే నాన్ బెయిలబుల్, కానీ ఒక ఆడపిల్లని మానభంగం చేసి బయట మాత్రం ఆడ హ్యాపీగా తిరుగుతున్నాడు. ఈ థాట్, సో దాని గురించి పర్టికులర్. నో, దట్ వాజ్ ద యాక్చువల్గా చెప్పాలంటే నేను కథ పూర్తిగా వినేసరికి ఆ లైనే వచ్చి నాకు చాలా నచ్చిన విషయం. అది అది నిజమే చెప్తాను. ఆ లైన్ వల్లనే నాకు చాలా ఒకలాగా నాకు నా లోపల ఉన్న ఒక ఆడదికి ఒక ట్రిగర్ అయింది. సో బట్ ఆ లైన్ మాత్రం పెట్టుకొని మేము సినిమా చేయలేము. We need a whole script. We need a proper first half. We need a proper second half. We need to, change everything a bit because ఆ వర్జన్లో అయితే చాలా మెలో డ్రమాటిక్గా ఉండింది. అండ్ ఈ మధ్య కాలంలో వచ్చేసి థ్యాంక్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్స్, కొరియన్ సినిమాస్, ఏదైనా కొంచెం లాగ్ వస్తే అయ్యే ఏంటిది ఫార్వర్డ్ చేస్తామని వచ్చేస్తారు. సో అది చేయకుండా ఒక గ్రిప్పింగ్గా వెళ్ళాలంటే ఇలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ అవసరం. ప్లస్ దాంతో ఒక మంచి మెసేజ్తో వెళ్తారు బయట. దట్ వాజ్ మై గోల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వరలక్ష్మి మ్యామ్, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. Thank you చాలా అండి. బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సో ఈ ప్రొడక్షన్లో మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఫిలిమ్స్ రాబోతున్నాయా? సో ఫస్ట్ దీనికి ఫీలింగ్స్ అయిపోతే నేను నెక్స్ట్ ఫీలింగ్స్కి వెళ్ళిపోతాను. దీనికి వచ్చి అందరూ వస్తున్నారు అండ్ ఇంకా రావాలని కోరుకుంటాను. బికాజ్ మంచి ఇప్పుడే చెప్పినట్టు ఒక మంచి మెసేజ్ అది ఆడియన్స్కి వెళ్ళాలి. ఎంతమంది చూసినా అంతమంది మనకి అది డబ్బులు చేసే గురించి కాదు, బట్ నాకేంటంటే ఆ మెసేజ్ పోయి వెళ్ళాలి. అదే నాకు చాలా, బికాజ్ నేనైతే చాలా సిచ్యువేషన్స్ వచ్చి చాలా మాట్లాడాను. ఎందుకంటే మనకు ఒక వాయిస్ ఉంది. వాయిస్ ఉన్నప్పటికీ యూ షుడ్ సమ్టైమ్స్ వెర్ ఇన్ అ ప్లేస్ ఆఫ్ పవర్, జనాలు వింటారు. సో అది నేను వాళ్ళ కోసం మాట్లాడాను. అంటే నాకు చాలా ఈజీ అండి, నిజంగా చెప్పాలంటే చాలా ఈజీ. ఇలాంటి ఒక టాపిక్ తీసుకోవడమే వచ్చేసి అవసరం లేదు. నేను వేరే ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు. ఒక మంచి ఒక లవ్ స్టోరీనో లేకపోతే ఒక మంచి యాక్షన్ కథనో ఏదో ఒక తీసుకుని వెళ్ళొచ్చు. బట్ ఇలాంటి టాపిక్ నేను తీసింది వచ్చి నా ప్రకారం ఇట్స్ మై డ్యూటీ టు సొసైటీ, డ్యూటీ టు విమెన్, why I took this film and why I decided to do it. It's not about the success or failure of the film. That is not the point. The point of the film is to reach out to everybody. అదే నా థాట్ ప్రాసెస్. అందుకే నేను చేశాను ఇది. సో ఈ సినిమా చూసిన తర్వాత పాపం దానికి ప్రొడ్యూసర్గా ఇది వచ్చేసింది. ఓకే, ఈ సినిమా చూసిన తర్వాత అంటే అమ్మాయిలందరికీ ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం? ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. రాలేదంటే అప్పుడు నా డైరెక్టర్గా నేను ఏదో తేడా చేశాను. సో ఐ థింక్ సినిమా చూసిన వెంటనే వచ్చేసి అందరికీ అర్థమైపోతుంది. ఐఎమ్ నాట్ ట్రైన్ టు ప్రమోట్ సర్టన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద థింగ్, బట్ ఏంటంటే ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. మేము ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే వెంటనే వచ్చి మేము షైగా వెళ్ళేసి మేము తప్పు చేసినట్టు మేము ఫీల్ అవ్వకూడదు. చుట్టూచ్చిన వాళ్ళు కూడా, సొసైటీలో సమాజంలో ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళని వచ్చి మేము తప్పుగా చూడకూడదు. ఎవడు చేసాడో వాడిని వచ్చి మేము తప్పు చూపించాలి, వాడిని షేమ్ చేయాలి, వాడికి పనిష్మెంట్ రావాలి. సో అది నేను చెప్పే విషయం. ఆడవాళ్ళు వచ్చి మేమేం తప్పు చేయలేదు. ద ఐడియా ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఇస్ దట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ టు అయ్యో అయిపోయింది షు అయ్యో మాట్లాడింది షు ఎందుకు షూ ఉండాలి? మేమేం తప్పు చేసాము? మేము మామూలుగా మన పని చూసుకుంటుంటే ఎవడో వెదవాళ్ళు వచ్చేసి మనం ఇలా చేస్తే వాడి మీద సొసైటీ రేజ్ అవ్వాలి, మన మీద కాదు. అదే నేను ప్రతి ఆడవాళ్ళకి చెప్పేది. స్పీకప్ అనేది మేము ఏది తప్పు చేయలేదు. అండ్ వీ డోంట్ స్పీకప్. పక్కింటి వాళ్ళు వచ్చి ఎవడో వచ్చి మాట్లాడలేదు. ఆ నలుగురు ఉంటారు కదా, ఆ నలుగురు ఏం చెప్తారు, ఆ నలుగురు ఏం మాట్లాడతారు, ఆ నలుగురు అయితే మొత్తం వేస్ట్. ఆ నలుగురు వల్ల ఏ పని జరిగేది కాదు. ఓకేనా? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఎవరు ఆ నలుగురు కూడా తెలియదు. బట్ ఆ నలుగురు కోసం మేము మొత్తం ప్రాణాలని మేము వచ్చి ఇచ్చేస్తాము. సో దట్ ప్లీజ్ చేంజ్, స్క్రూ ద నలుగురు, ఓకే, అండ్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. దట్ ఇస్ వాట్ ఐ విల్ సే టు ఎవ్రీబడి, ప్రతి ఆడవాళ్ళకి. అంటే ఈ టైప్ ఆఫ్ కేసు అనేది ఎక్కడైనా జరిగిందా, ఇన్సిడెంట్ లాంటిది ఇట్లాంటిది? ఆర్ఎల్స్ అంటే లేకపోతే పర్టికులర్గా అంటే మీరు ఈ రోజు పుట్టారా? అట్లా అని కాదు. లేదు కదా. అంటే ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఇప్పుడు అంటే వరలక్ష్మి గారు, ఎస్, సో తమిళ్లో ఎప్పుడు రిలీజ్ అయిపోతున్నారు? వీఆర్ ప్లానింగ్ అండి. నా గొంతు పోయింది, డబ్బింగ్ చేయాలి. సో డబ్బింగ్ చేసిన వెంటనే ఐ థింక్ మోస్ట్లీ బై ద నెక్స్ట్ వీక్ ఆర్ ద వీక్ ఆఫ్టర్ దట్ వీఆర్ ప్లాన్ టు రిలీజ్. అంటే లైక్ డైరెక్షన్ బాగా చేశారు ఈ ప్రొడక్షన్లో, అండ్ మీ డైరెక్షన్లో కమర్షియల్ సినిమాలు ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్? అంటే ఇది కమర్షియల్ కదా? ఓకే, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, దాన్ని కొంచెం కమర్షియల్ తీసుకెళ్ళారు. అంటే సెన్సిటివ్ టాపిక్ కూడా కమర్షియల్గా చేసాము.
అదే ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమన్నా కమర్షియల్గా ఇంకేం ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని? ఫస్ట్ దీని గురించి మాట్లాడతాం, నెక్స్ట్ దాని తర్వాత వెళ్తాం. థ్యాంక్ యూ మ్యామ్. వరలక్ష్మి గారు, ఎస్ డార్లింగ్. యా మూవీ చాలా తర్వాత ఒక లేడీస్ ఒక వాయిస్ వచ్చింది, చెప్పండి. యా నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది అండ్ పర్సనలీ కూడా చాలా కనెక్ట్ అయింది. సో అంటే చిన్నప్పుడు చాలామంది అబ్యూజెస్, హరాస్మెంట్స్ చిన్నపిల్లలు ఫేస్ చేసి ఉంటారు. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా నా పర్సనల్ కొన్ని నేను ఇందులో ఇంప్లిమెంట్ చేశాను అన్నారు. సో మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫేస్ చేశారా స్కూల్లో కానీ ఫ్యామిలీ పరంగా నా చూసి ఐ వాజ్ అబ్యూస్డ్ బై 5 men ఇన్ మై లైఫ్. ఓకే. సో ఇట్ ఇస్ ఆల్ మై పర్సనల్ థింగ్. అండ్ ఆ టైంలో అయితే ఎవరు మనకు చెప్పలేము, అంటే ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్ అని ఎవరు చెప్పలే నాకు. బికాజ్ అది దాని గురించి మాట్లాడడం తప్పు. మన ఆ సమాజ టైంలో ఆ సొసైటీలో అయితే దాని గురించి మాట్లాడకూడదంట. సో మాట్లాడలేదంటే బిడ్డలకి ఎలా తెలుస్తుంది అది గుడ్ బ్యాడ్? అంటే నేను ఇప్పుడు నా మమ్మీ డాడీ ఒక వ్యక్తిని నమ్ముతారు, పిల్లలుగా నేను కూడా వాళ్ళని నమ్ముతాను. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే అది నాకెలా తెలిసి వాళ్ళు చేసి తప్ప రైట్ అని? సో యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నేర్పించి అంటే మేము వెంటనే వచ్చి మమ్మీ దగ్గర పోయి చెప్పచ్చు కదా, మమ్మీ ఇలా జరుగుతుందండి. నేను వాళ్ళకి చెప్పింది నేను 18 years అయిన తర్వాత, ఎప్పుడు నాకు సెక్స్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఓహో ఇది వాళ్ళు చేసి నాకు తప్పని అప్పుడు తెలిసింది నాకు. సో ద పాయింట్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు, చాలామంది దీని గురించి ఇప్పుడు చెప్పినట్టు నేను చాలా గురించి వాళ్ళ గురించి మాట్లాడాలి. నేను చెప్పి మాట్లాడాలి బికాస్ 90% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అబ్యూస్డ్ యాజ్ అ చైల్డ్, బాయ్ ఆర్ గర్ల్. 90%. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ నంబర్. సో ఆ నంబర్ తగ్గిలంటే మేము పోయి మాట్లాడితేనే యూ కెన్ ఫైండ్ అవుట్ హూ ద బ్లడీ ప్రిడేటర్స్ ఆర్, హూ ద అక్యూస్డ్ ఆర్. సో యూ హ్యావ్ టు స్పీక్ అప్, యూ హ్యావ్ టు సే మా ఆర్ డాడీ దిస్ హ్యాపెండ్, యునో దట్స్ ఇంపార్టెంట్, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అంటే ఈ మూవీని ఒక లేడీ డైరెక్ట్ చేసింది కాబట్టి మొత్తం లేడీ పర్స్పెక్టివ్లోనే చూపించారు అని చెప్పి అంటున్నారు. సో మెన్ ఏంటి అంటే మాకు కూడా కొన్ని అబ్యూసెస్ ఉంటాయి, హరాస్మెంట్స్ ఉంటాయి. సో అవి ఎందుకు చూపించలేదు? ఎప్పుడు లేడీ డైరెక్షన్లో లేడీ మేల్ డైరెక్టర్స్ అడగండి ఎందుకు మేల్ డైరెక్టర్స్ ఓన్లీ యాక్షన్ చూపిస్తారు? చేయమండి చాలాంటి టాపిక్. నేను థ్యాంక్ యూ. ఫీమేల్ డైరెక్టర్స్ ఎందుకంటే నేను చేసింది నాకేం తెలుస్తుందో నేను చేశాను. మిగతా వాళ్ళు ఎందుకు చేయాలంటే వాళ్ళే మీరు అడగాలి, నన్ను కాదు. ప్రతి మేల్ యాక్టర్కి ఇక్కడ స్టేజ్ వచ్చినప్పుడు అడగండి, సార్ ఎందుకు సార్ మీ టాపిక్ చేయలేదు అని అడగండి. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్. మీరు చేశారు కదా అన్ని సినిమాలకి, ఈ క్వశ్చన్ రాలేదంటే నేనే పంపిస్తాను మీకు ఇంట్లో. లేదు, నేను ఖచ్చితంగా అడుగుతాను. అడగండి. ఆల్ ద బెస్ట్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యా 90% నిజంగానే మనం వింటూ ఉంటాం, బట్ వదిలేస్తూ ఉంటాం. కాకపోతే ఇలా సినిమా వచ్చినప్పుడు మన బాధ్యత కూడా చూడాలి. ఎవరు వినలేదు అంత అయిపోయింది. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, చాలు మీరు వెళ్ళిపోండి అందరూ. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ప్రమోట్ చేయండి సినిమాని, ఇంకా 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 మంచి చూడాలి. సో ప్లీజ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ పూజాజీ, థ్యాంక్ యూ వరలక్ష్మిజీ. Yeah, today's event by UV Media. Thank you so much, and this is Geeta Bhagat signing off. Thank you.